ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి మోహన్ సాయి బజాజ్ షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో బజాజ్ వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీలో ఎవరికైనా బజాజ్ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఈ బైక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. కలర్స్ వైజ్ టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్. రియాలిటీలో రెడ్ అండ్ బ్లూ కలర్స్ బాగా ఫేమస్ అనమాట, ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీలో బ్లూ కలర్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్గా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకే సెలెక్ట్ చేసుకునే రివ్యూ అయితే చేస్తున్నాను. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ సింగిల్ డిస్క్ అని చెప్పి ఇంకో మోడల్ కూడా ఉంది. సింగిల్ డిస్క్ మోడల్ ఏంటంటే పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఈ ట్విన్ డిస్క్ మోడల్ ఏంటంటే యూత్కి బాగుంటుంది అనమాట. ట్విన్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే సింగిల్ డిస్క్ ప్రైస్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అలానే కంఫర్ట్ వైజ్ కూడా ట్విన్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే సింగిల్ డిస్క్లోనే ఎక్కువ కంఫర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ ట్విన్ డిస్క్ ఏంటంటే రియాలిటీలో లుకింగ్ వైజ్ చూడటానికి బాగుంటుంది. సింగిల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే ట్విన్ డిస్క్లోనే వెహికల్ రైడ్ చేసేటప్పుడు మంచి స్పోర్టియర్ ఫీలింగ్, అలానే కొంచెం పర్ఫార్మెన్స్ కూడా ఇందులోనే ఎక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కమ్యూటర్ పర్పస్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్ అని చెప్తాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 20 years ప్లస్ అయితే అవుతుంది ఈ వెహికల్ మన ఇండియాలో లాంచ్ అయ్యి. ఇప్పటికీ బైక్ స్టిల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే పబ్లిక్ ఈ డిజైన్ ఎంతగా ఓన్ చేసుకున్నారో మనకు అర్థమవుతుంది. పర్సనల్లీ నాకు కూడా ఈ ట్విన్ డిస్క్ అంటే చాలా ఇష్టం. ఎవర్ గ్రీన్ లుక్ అనమాట ఇది. బజాజ్ కంపెనీ బైక్ లుక్స్ను చేంజ్ చేస్తే ఎవరు కొనరు. ఆల్రెడీ బజాజ్ కంపెనీ ఒకసారి ఈ బైక్ను డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ రీలాంచ్ చేశారు. అంత క్రేజ్ అయితే ఉందన్నమాట ఈ బైక్కి. సో ఓవరాల్గా లుకింగ్ వైజ్ వెహికల్ చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. కంప్లీట్గా హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు. బల్బ్ లైటింగ్ అయినా సరే నైట్ టైం విజన్ బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే ఎల్ఈడి కావాలనుకుంటారో ఆఫ్టర్ మార్కెట్ అప్డేట్ అవ్వటమే. కానీ కొత్తగా మీరు వెహికల్ పర్చేస్ చేసి అప్డేట్ అయితే వారంటీ ఇష్యూస్ అయితే వస్తాయి, అదొకటి గమనించండి. అలానే హెడ్ లైట్ పైన ఉన్న పైలట్ ల్యాంప్స్ కూడా బల్బే ఇచ్చారు. అలానే ఇంకా ట్రాన్స్పరెంట్ వైజర్ అయితే ఉంది. సైడ్స్ గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. హజార్ లైట్స్ లాంటివి ఏమీ లేవు. ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అనమాట, అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వవు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్లో ఫైబర్ ఫెండర్ ఇచ్చారు. దీనిపైన కార్బన్ టైపు టెక్స్చర్ చూడొచ్చు. ప్లెయిన్గా కాకుండా ఇలా ఉండటం వలన లుక్ అనేది చూడటానికి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 280mm డిస్క్ ఇచ్చారు. అలానే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండదు. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్కి సింగిల్ ఏబిఎస్ అనేది సరిపోతుంది. అలానే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ని బైక్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ సైజు 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఇంకా 6 స్పోక్స్తో అలైవిల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది సింపుల్గా. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. సో ఇవి కూడా ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన సస్పెన్షన్ అనమాట. ఎండ్యూరెన్స్ కంపెనీ అనేది మంచి కంపెనీనే. వీళ్ళ బ్రేక్ క్యాలిపర్స్, సస్పెన్షన్స్ అనేవి బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. పర్సనల్లీ నేను కూడా పల్సర్ 150 యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సస్పెన్షన్ది, అలానే బ్రేక్ క్యాలిపర్స్ది. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే ఇంకా ఈ బైక్లో నార్మల్ లివర్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. అలానే మిర్రర్స్ కూడా సింపుల్ డిజైన్తో ఇచ్చారు. వీటి క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే హెడ్ లైట్కి సైడ్ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, యూఎస్బీ అనమాట. ఫ్యూచర్లో అయినా సరే టైప్ సికి అప్డేట్ చేస్తే బాగుంటుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ డబల్ డిస్క్ మోడల్లో స్ప్లిట్ సీట్స్ ఉంటాయి. సో రైడర్కి కుషనింగ్ వైజ్, స్పేస్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అలానే పిలియన్ సీట్ కుషనింగ్ బాగుంది, స్పేస్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టైలిష్గా సీట్ గ్యాబ్రెల్స్ను డిజైన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్లో సీట్ కంఫర్ట్ అనేది బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయరు. చెప్పే కదా ఫ్యామిలీ వైజ్ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ సీట్ ప్యానల్స్ పైన 150 అని చెప్పి గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. అలానే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టెయిల్ లైట్ కనిపిస్తుంది కదా, ఆ టెయిల్ లైట్ అనేది హోల్డ్ అవడానికి లోపల ప్లాస్టిక్ హోల్డర్స్ ఉంటాయి. మీరు ట్రిపుల్ రైడింగ్ చేసినా లేదా బ్యాక్ సైడ్ ఎక్కువ వెయిట్ పెట్టి రైడ్ చేసినా, డబల్స్లో ఉండి గతుకుల్లో రైడ్ చేసినా లోపల ఉన్న ఆ ప్లాస్టిక్ హోల్డర్స్ ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి బ్రేక్ అయితే ఇరిటేషన్ సౌండ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఎల్ఈడి టెయిల్ లైట్ ఇచ్చారు, స్ప్లిట్ అయి ఉంది డిజైన్ వైజ్.
అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ ఇది టైల్ సెక్షన్ చూడడానికి ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్ ఇచ్చారు, కొంచెం వైడ్ అయితే ఉంది. అలానే టైర్ ప్యాటర్న్ కూడా చూడటానికి బాగుంది కదా, సో రోడ్డు పైన మనకి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. వీటి పర్ఫార్మెన్స్ కూడా రియాలిటీలో బాగుంటుంది. అలానే మ్యాటి కలర్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా బేసిక్ అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ పైన ఉన్న హీట్ షీల్డ్ కూడా మ్యాటి బ్లాక్ కలర్లో ఇచ్చారు. ఇంకా రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి చాలా బాగుంది. అలానే పిలియన్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. చైన్ క్లీనింగ్ చేసేటప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. ఈ వెహికల్ ఓపెన్ చైన్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. మైనస్ ఏంటంటే ఈ ట్విన్ డిస్క్ మోడల్లో చైన్ సౌండ్ అనేది స్టార్టింగ్లో రాదు, కానీ ఎప్పుడైతే చైన్ లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో మనం ఎంత టైట్ చేసినా సరే ఆ చైన్ సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది. అదొకటి ఇరిటేషన్ అనమాట. సింగిల్ డిస్క్లో ఈ ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ట్విన్ డిస్క్లోనే చైన్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. అలానే బైక్లో బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ని యూజ్ చేశారు. అలానే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యానల్స్ పైన కూడా కార్బన్ టైపు టెక్స్చర్ చూడవచ్చు, బాగుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.50 cc OBD 2B SOHC DTSI ఇంజిన్ ఈ బైక్లో అయితే ఉంది. పవర్ 14 bhp @8500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 13.25 న్యూటన్ మీటర్స్ @6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. కిక్ స్టార్ట్ లాంటిది ఏముండదు ఈ ట్విన్ డిస్క్ మోడల్లో. సింగిల్ డిస్క్లో కిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇంజిన్ ఏంటంటే లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బాగుంటుంది, సిటీ రైడింగ్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా కమ్యూటింగ్ పర్పస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ పల్సర్ 150 ఎప్పుడైతే BS6కి అప్డేట్ అయిందో అప్పటి నుండి బైక్ పికప్లో లేటెన్సీ అయితే ఉంది. అది నేను బాగా నోటీస్ చేశాను. నేను బోత్ BS6 BS4 ఈ 2 బైక్స్ని యూజ్ చేశాను ఈ పల్సర్ 150లో. సో ఆ డిఫరెన్స్ అనేది నేను బాగా నోటీస్ చేశాను. బైక్ను రైడ్ చేసేటప్పుడు పికప్ వైజ్ లేటెన్సీ అయితే ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ కూడా 120 అలా అయితే ఉంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి. మీరు లాంగ్ రైడ్స్కి డైలీ కమ్యూటింగ్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇంజిన్ ఎప్పటి నుండో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంజిన్కి కింద సేఫ్టీగా అండర్బెల్లీ గార్డ్ ఇచ్చారు. దీనిపైన కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. అలానే క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ బైక్లో డ్యూయల్ హార్న్స్ ఉంటాయి, హార్న్ సౌండ్ కూడా లౌడ్గా ఉంటుంది. అలానే ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. వాటర్ క్యాన్స్ లాంటివి కూడా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. E20 పెట్రోల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వెహికల్లో. అలానే సైడ్స్ గ్రాఫిక్స్ చూడొచ్చు. ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు బ్లూ కలర్లో, ఇక్కడ చూడొచ్చు. అలానే సైడ్స్ కింద 150 అని పెద్దగా స్టిక్కర్ గ్రాఫిక్స్ ఇచ్చారు. ఈ బైక్లో గ్రాఫిక్స్ కూడా చూడటానికి సింపుల్గా బాగుంది. అలానే ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ని యూజ్ చేశారు. గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఇచ్చారు, కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ RLP సెన్సార్ కూడా ఉంది. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. మీరు సడన్గా హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ లిఫ్ట్ అవ్వకుండా అందుకు యూజ్ అవుతుంది RLP సెన్సారు. అలానే ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఉన్నాయి. ఇక్కడ మోడ్ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే బ్యాక్ లైటింగ్ అయితే ఉంటుంది స్విచెస్కి. నైట్ టైమ్ రైడ్ చేసేటప్పుడు చూడడానికి బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్లో ఫీచర్స్ బాగున్నా ప్రాబ్లం ఏంటంటే డే టైంలో బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో డే టైంలో కూడా విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కన్సోల్లో, అదొకటి ప్రాబ్లం అయితే ఉంది ఈ కన్సోల్కి. నెక్స్ట్ వచ్చే 26 మోడల్స్లో ఈ కన్సోల్ని చేంజ్ చేస్తే బాగుంటుంది, కానీ ఫీచర్స్ వైజ్ మంచిగానే ఇచ్చారు. టైం అయితే ఉంది. అలానే డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ ఉంది. బ్లూటూత్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. కాల్స్ అండ్ SMS అలర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా ఉండే RPM మీటర్, డిజిటల్ ఫ్యూల్ గేజ్, సర్వీస్ ఇండికేషను, స్పీడ్ ఇండికేషను, ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కన్సోల్లో. కానీ మెయిన్గా మిస్ అవుతుంది ఏంటంటే గేర్ ఇండికేటర్, అది ఇచ్చేసి ఉంటే అయితే బాగుండేది. ఇదొకటి నాకు డిసప్పాయింట్మెంట్ కనిపించింది. గేర్ ఇండికేటర్ కూడా ఇచ్చేసి ఉంటే అయితే చాలా బాగుండేది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, వేవ్ బైట్ కీ ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే ఈ బైక్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రియాలిటీలో చాలా బాగుంటుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయినా సరే మరీ బెండ్ అయి నడపాల్సిన అవసరం లేదు, కంఫర్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఇచ్చారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది.
అలానే టోటల్ వెయిట్ 150 kgs ఉంది. రియాలిటీలో వెయిట్ మేనేజబుల్గానే ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది. అలానే సీడీ హైట్ 785 mm ఇచ్చారు. షార్ట్ రైడర్స్ కూడా పర్లేదు, మేనేజబుల్గానే ఉంటుంది. ఫైనల్గా ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 45 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను యూజ్ చేసిన 150 45 మైలేజ్ దాకా ఇచ్చేదంటే టోటల్గా మీ రైడింగ్ స్టైల్ అంటే మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,45,000 ఆన్ రోడ్ ప్రైస్లో బైక్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిచ్ బాగానే ఉంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సర్వీస్ వైజ్. అలానే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా బైక్కి బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 OBD 2B బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బైక్ గురించి. ఓవరాల్గా ఈ కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో పల్సర్ 150 వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఉన్న బైక్. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఈ బైక్ ఏంటంటే పెద్దవాళ్ళకి బాగుంటుంది, యూత్కి కూడా బాగుంటుంది. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా వెహికల్ అయితే రియాలిటీలో బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి. షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మీకు వెహికల్ నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.